కాళేశ్వరం కమిషన్ విచారణలో సరికొత్త ట్విస్టులు ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్యులు ఇంకా చాలా మంది ఇరుక్కుంటున్నారు. సో ఆ మంత్రి మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారు. కమిషన్ కు ఆ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ తన దగ్గరున్న ఆధారాలను కమిషన్ ముందు పెట్టారు. సో ఎవరా మంత్రి, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణ హాట్ టాపిక్ గా ఉంది గత వారం 10 రోజులుగా. సో బ్యారేజ్ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రాజెక్ట్ విషయంలో అసలైన రాజకీయం ఇప్పుడే బయటపడుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నెల 6న కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర అప్పటి కేబినెట్ నిర్ణయం మేరకే నిర్మాణం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత, చేవెళ్ల రీ ఇంజనీరింగ్ కోసం 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, తాను మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారు ఆయన. దీంతో అనూహ్యంగా ఈటెల రాజేందర్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరును తెర మీదకు తీసుకొచ్చింది. సో దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట తుమ్మల. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ అనుమతి లేదని, బీఆర్ఎస్ హయాంలో తాను మంత్రిగా ఉన్నన్ని రోజుల్లో ఎప్పుడు కేబినెట్ మీటింగ్ లో కాళేశ్వరం చర్చ జరగలేదని, తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని ప్రకటించడం సంచలనమైంది. అక్కడితో ఊరుకోకుండా అంతకు మించిన సంచలనానికి తెరలేపారు తుమ్మల. కాళేశ్వరం కమిషన్ కు మంత్రి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు, అలాగే మంత్రివర్గ సమావేశాల మినిట్స్ కి సంబంధించిన పత్రాలను కూడా ఆ లేఖకు జత చేశారట తుమ్మల. వాటన్నిటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోమని కోరడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలు ఇరుక్కున్నట్టేనా అన్న చర్చ జోరుగా జరుగుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో. కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాజెక్ట్ లో భాగమైన 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకే చేసినట్టు తెలిపారు ఆయన. కానీ ఈ వాదనను ఖండించారు తుమ్మల. అసలు ఉపసంఘం నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందన్నది మంత్రి వాదన. సో ఇదే విషయాన్ని అధికారిక పత్రాలతో సహా కమిషన్ కు పంపారట ఆయన. సో దీంతో కమిషన్ గనక ఆ లేఖను సీరియస్ గా తీసుకుని లోతుల్లోకి వెళితే ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుకున్న అధికారిక ప్రక్రియలపై విచారణకు ఇది బలమైన ఆధారంగా మారవచ్చని భావిస్తున్నారు. జులైలో కమిషన్ తుది నివేదిక ఇవ్వాల్సిన ఉన్న టైంలో తుమ్మల రాసిన తాజా లేఖ ఆ నివేదిక రూపకల్పనలో కీలకమవుతుందని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో కమిషన్ గనుక లేఖ మీద స్పందిస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు అవసరమైతే కేసీఆర్, ఈటెల రాజేందర్ ఇంకా హరీష్ రావును మళ్లీ విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉండవచ్చు అంటున్నారు. ఇప్పుడు కమిషన్ తుమ్మల లేఖ లోతుల్లోకి వెళ్తుందా, లేక జరిగిన విచారణ చాలనుకొని తుది నివేదికను సిద్ధం చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తుందా? సో ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ లో మీరేమనుకుంటున్నారో, ఎవరు అరెస్ట్ అవ్వబోతున్నారు, కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.